భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్నేహ. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ శుభాశీస్సులతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకుందాము. ప్రతి వారం కూడా ఎంతో నిగూఢమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఎన్నో రియలైజేషన్స్ మనలో, ఎన్నో జ్ఞానానికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం కూడా జరుగుతుంది. మరి అదే ఉత్సాహంతో ఈ వారం కూడా మన ఉమా మహేష్ గారు ఎంతో జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు పిఎంసి అండ్ వెల్కమ్ టు సాధకులకు మరి జ్ఞానాభిలాషలకు ఈ కార్యక్రమాన్ని చూస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ మీ నిత్య జీవితాల్లో వాడుకుంటూ మీ జీవితంలో మరింత ముందుకెళ్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి ప్రతి వారంలానే ఈ వారం కూడా మరికొన్ని కొటేషన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నేను అడగబోయే మొదటి కొటేషన్, మన వల్ల బాగుపడ్డారు ఇంకెవరితోనో చెప్పాలని ఆశించడం కూడా ఒకానొక తెలియని అహం, మరి దుఃఖానికి ఒకానొక కారణం కూడా. అర్థం చేసుకోండి, చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం సార్ ఇది. ఎందుకంటే మనం ఎవరికైనా ఒక మంచి చేస్తే డెఫినెట్గా అది నేను చేయటం వల్లే వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు, నా వల్లే వీళ్ళు బాగుపడ్డారు అని ఒక చిన్న అహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో ఎవరొకరికి మనం హెల్ప్ చేస్తూనే ఉంటాం. మనం చేసిన హెల్ప్ అవతలకు ఉపయోగపడిందో లేదో తెలియదు, కానీ మనం మాత్రం అనేస్తూ ఉంటాం ఈ మాట. దీనికి మీ వివరణ? చాలామందికి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం నిత్య జీవితంలో. మన ఫ్రెండ్స్కి కావచ్చు, మన బంధువులకే కావచ్చు, మన ఇంట్లో వాళ్ళకే హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇంకో ఇంట్లో వాళ్ళు అయితే పెద్దగా పట్టించుకోం, మనవాడే కదా, తమ్ముడు కొడుకు అన్న పెద్దగా పట్టించుకోం. కొద్దిగా బయటి వారి దగ్గరికి వెళ్తూనే మనకి తెలియకుండానే ఒక ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతుంది. మనకి అతనికి ఆ రోజు మనం 1,00,000 రూపాయలు ఇచ్చాం, అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏదో హెల్ప్ చేసాం, బాగుంది. హెల్ప్ చేసినప్పుడు అంతా బాగుంటుంది, ఇద్దరికి మధ్యలో బాగానే ఉంటుంది. ఆ వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తి దగ్గర తెలియకుండానే చెప్పాలి అనే రకమైన ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాం. చెప్పకపోయినా పర్వాలేదు, మన గురించి కాక ఇంకొకరి గురించి చెప్తుంటే ఇంక బాధ మొదలవుతుంది. ఆ వ్యక్తికి మనం హెల్ప్ చేసాం, కానీ ఆ వ్యక్తి ఇంకొకరి గురించి చెప్తున్నాడు. ఆ వ్యక్తి కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ మన గురించి చెప్పట్లేదు అనేది మెల్లగా మొదలవుతుంది. అంటే హెల్ప్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం, పంచుకోవడం వల్ల పెంచబడుతుంది. కానీ హెల్ప్ చేసిన తర్వాత వచ్చిన ఆనందాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలి. అలా పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ రకమైన అన్నోన్ ఎక్స్పెక్టేషన్స్లో నుంచి బయటికి రావాలి. చివరికి వారు హెల్ప్ చేశామో లేదా విషయం పక్కన పెడితే మన నిత్య జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మన ఆనందాన్ని పోగొట్టే ఆలోచన రకమైన విధానం ఇది. అంటే తెలియని అన్నోన్ ఈగో, కీర్తి ప్రతిష్టలు అన్నది. కీర్తి ప్రతిష్టలు ఉంటే చాలు, చనిపోయిన తర్వాత కూడా బతకొచ్చు అని అంటూ ఉంటాం. యాక్చువల్గా రాంగ్ కాన్సెప్ట్. కీర్తి ప్రతిష్టలు అనేవి వాటికే సహజంగా వచ్చి అవి ఉంటే పర్వాలేదు. మనం ఎక్స్పెక్ట్ చేయడం ద్వారా, మనము ప్రయత్నపూర్వకమైన ఎక్స్పెక్టేషన్ ద్వారా వస్తే అవి మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి. చనిపోయిన తర్వాత మన గురించి ఎవరు మాట్లాడుకుంటే ఏంటి, మాట్లాడకపోకపోతే ఏమిటి. మనం చనిపోయే వరకు నిత్య జీవితంలో ప్రతిరోజు హాయిగా ఉండాలి. అందరికీ సహాయం చేస్తూ, వీళ్ళని రకరకాలుగా సహాయం చేస్తూ, వితౌట్ ఎక్స్పెక్టేషన్. అసలు సహాయం అంటేనే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసేది. నిష్కామ కర్మనే ఒక సహాయం. నిష్కామ కర్మ కాని సహాయం వల్ల అవతలవాడికి లాభం ఉంటుంది, కానీ మనకు ఆత్మపూర్వృద్ధి ఉండదు. ఆత్మ అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ జీరో ఉండాలి, ఎప్పుడు శూన్య స్థితి ఉండాలి. శూన్య స్థితిలోనే ఆత్మ అభివృద్ధి చెందదు, ముందుకెళ్తుంది. లేదంటే మంచి కర్మ ఆడవచ్చు, ఇంకా నెక్స్ట్ లెవెల్, హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఈ శూన్య స్థితి అనేది ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉండాలి. ఆ శూన్య స్థితిని ఇది పోగొట్టేస్తుంది ఎక్స్పెక్టేషన్. అది ఇంకొకరి దగ్గర చెప్పాలి, లేదా నా గురించి చెప్పకుండా వారి గురించి చెప్తున్నారు, నేనేం తక్కువ చేశానా, ఇంత చేసినా లాభం లేదు, మంచివారిని గుర్తించరు, మంచివాడికి అసలు గౌరవమే లేదు, మంచి చేసినా లాభం లేదు. అంటే ఈ రకమైన ఆలోచనలు తెలియని ఈగో ఇది. మనం అనుకుంటాం ఇదొక మంచేమో అని. దానివల్ల ఏమవుతుంది, ఇంకొకసారి ఇంకొకరు చేయడంలో మనకు ఉత్సాహం తగ్గిపోతుంది. మన వల్ల జరగాల్సిన మంచి కూడా జరగదు ఇంకా ఈ ప్రపంచానికి. ఇంకా నిస్సారం అయిపోయి చాలే, ఇంకా ఎంత చేసినా ఏ లాభం లేదు ఈ ప్రపంచానికి. చాలామంది అంటుంటారు, ఎంత చేశానో. చేయడం అనేది ఒక సాధన, ఇంకొకరికి చేయట్లేదు. చేయడం అనేది ఒక సాధన. సహాయం చేయడం అనేది అవతల వారికి చేయడం కాదు, మన యొక్క నిష్కామ కర్మ యొక్క సాధన, మన యొక్క లా ఆఫ్ గివింగ్ అనే ఒక సిద్ధాంతం యొక్క సాధన. అలా మనం చూసుకుంటే ఎప్పుడు అలసిపో.
చేసుకుంటూనే వెళ్తుంటాం. మనం ఎంతగా చేస్తుంటే అంతగా పైన గంగా నదిలాగా వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక దగ్గర నుంచి తీసుకోవటం కానీ ఒకరికి ఇవ్వటం కానీ జరగట్లేదు సార్. మీరు ఎంత అద్భుతంగా చెప్పారు అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఇది ఖచ్చితంగా ఈ యొక్క మాట అనుకునే ఉంటారు. అండ్ మీరు అన్నట్టుగా ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో వీళ్ళందరికీ చేశాను నేను, నాకు ఎటువంటి ఫలితం రాలేదు, ఇక నేను ఎందుకు చేయాలి అంటే అందరికీ ఉత్సాహం తగ్గిపోతుంది, నిరుత్సాహం వచ్చేస్తుంది. అంటే అది ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇంకొకటి రాకుండా డెఫినెట్గా అంటే జీరోగా అయిపోయి మనం చెయ్యాలంటారు. ఎస్, అప్పుడు మనం ఎప్పుడు శక్తివంతంగా ఉంటాం. ఇంకో 100 చేస్తాం ఇలాంటివి, ఇంకో 1000 చేస్తాం. అంటే సార్ చేసినప్పుడు నార్మల్గా ఆశించడం చాలా సహజం అంటారు, మరి ఎంతవరకు? చేసినప్పుడు సహజ సిద్ధంగా రావడం ఓకే. నేను మీకు హెల్ప్ చేశాను, రేపేళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మీరు కాకపోతే ప్రకృతి ఇంకొకరి ద్వారా నాకు హెల్ప్ చేస్తుంది. అది కర్మ సిద్ధాంతం. అదే పర్సన్ దగ్గర నుంచి రావాలని లేదు, అదే పర్సన్ నుంచి రావాలని లేదు, మనకు తెలియకుండా ఎక్కడి నుండే రావాలి అనుకుంటాం. వ్యక్తిలో మార్పు జరగవచ్చు. మనకు సహాయం జరగడం అనేది ఒక వ్యక్తి ద్వారా జరగదు. మనం పాటించే సిద్ధాంతం వల్ల ప్రకృతి ఏం చేస్తుంటే ఓహో ఈ కర్మ బ్యాలెన్స్ ఉంది, గుడ్ కర్మ బ్యాలెన్స్ ఇంకా చాలా ఉంది, మరి ఎక్కడి నుంచి రావాలి? ఈ ఏటీఎం నుంచే రావాలి డబ్బులు అనుకుంటే మనం ఏమైనా ఫీల్ అవుతాం. ఈ ఏటీఎం పని చేయకపోతే ఇంకొక ఏటీఎంకి వెళ్తాం కదా, ఆటోమేటిక్. అది కూడా ఈ కాస్మాస్ బ్యాంక్ ఏటీఎం అనేది ఒకటి ఉంది. మనం ఎంత మంచి పనులు చేసుకుంటూ పోతే అడవిలో ఉన్న ఎవ్వరూ లేని ప్రదేశంలో ఉన్న మనకు అందవలసిన సహాయం అందుతుంది. అందవలసిన సమయంలో ఎప్పుడు కాస్మాస్ ఎదురు చూస్తూ ఉంటాం మనకి ఎప్పుడెప్పుడు సహాయం చేద్దామని. మనమే ఇక్కడి నుంచి చేసాం కాబట్టి ఇక్కడ నుండి రావాలి, ఇక్కడ నుండి చేస్తే ఇక్కడ నుండి రావాలి అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చేది రాకపోగా మనం బ్లాక్ చేసుకోగా మళ్ళీ బాధ ఒకటి మొదలవుతుంది, నిరుత్సాహం స్టార్ట్ అవుతుంది. అంటే ముందుకు హ్యాపీగా వెళ్ళలేము. ముందుకు వెళ్తూ ఉండాలి ఎప్పుడు హ్యాపీగా, అన్ని పనులు చేసుకుంటూ. ఎంతగా చేసుకుంటూ పోతే మన బ్యాలెన్స్ అంతగా పెరుగుతుంది. ఎలాగైతే మన సేవింగ్స్ బ్యాంకులో ఎంతగా డబ్బులు వేస్తూ వెళ్తే అంతగా బ్యాలెన్స్ పెరుగుతూ పోతుందో ఇది కూడా అంతే. కర్మ బ్యాలెన్స్, గుడ్ కర్మ బ్యాలెన్స్ పెంచుకుంటూ పోవాలి, నిరుత్సాహపడి ఆగిపోకుండా. చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలా రియలైజేషన్స్ అంటే ఇప్పుడు ఎవరైతే పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ విన్నారో చాలా రియలైజేషన్స్ అవుతాయని ఆశిస్తున్నాను. సో మరొక కొటేషన్, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవడం ఒకానొక తెలియని అజ్ఞానం. మన పనిలో మనం ఎప్పుడూ ఆనందంగా ఉండటమే జ్ఞానం. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, అతి ముఖ్యంగా సేవా కార్యక్రమాలు. ఇందాక అనుకున్నట్టు మనకు ఏదో ఒక మంచి పని చేయాలనిపిస్తుంది. అందరూ సహకరిస్తే చేస్తాను కాదు, మనం చేస్తుంటే అందరూ సహకరిస్తారు. రివర్స్, నేను చాలా చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు ఎవరు సహకరించట్లేదు. ఎవరు సహకరిస్తున్నారో ఎవరు సహకరించట్లేదు అనవసరం. ఇంత పని మన చేతిలో ఉంటే అంత పని మొదలు పెట్టాలి. చిన్నది ఎంత ఫస్ట్ చేతిలో ఉందో అంత మొదలు పెడితే చేతిలో లేనిది ఆటోమేటిక్గా చేయగలిగే ఒక పరిస్థితి వస్తుంది. నేను మహబూబ్నగర్ జిల్లాలో 99లో మొదలుపెట్టాను. ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నా. ప్యాంప్లెట్లు మనమే పంచాలి, ప్యాంప్లెట్ ప్రింటింగ్ మనమే, ప్యాంప్లెట్లు వీధి తిరిగి షాప్కి వెళ్ళి పంచేది మనమే. ఎవరు లేరు, మనమే చేసుకోవాలని. అంత ఫస్ట్ చిన్న పని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మేడం ధ్యానం చేస్తారా, ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయి. అక్కడ నుండి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు ఒక పెద్ద ఓంకారేశ్వర పిరమిడ్ ఒక ఆశ్రమం అసలు కలలో కూడా ఊహించలేదు. ఆ రోజు 21 సంవత్సరాల క్రితం మహబూబ్నగర్ జిల్లాలో అడుగుపెట్టినప్పుడు ఒక మనిషి ధ్యానం చేస్తే చాలనుకున్న పరిస్థితి నుంచి ఒక పెద్ద ఆశ్రమం, ఇప్పుడు కొన్ని వందల వేల పిరమిడ్లు, ఇప్పుడు అసలు వందల వేల గ్రామాలు ధ్యానం ఉంటున్నారు. ఆ రోజు మనం ఎక్కడ చేస్తారులే, ఎవరు కోఆపరేట్ చేస్తారులే, ఏమవుతుందిలే అనుకుంటే, అలాగే పత్రికారు అనుకుంటే, సో అందరూ ఎవరో రావాలి, ఎవరో హెల్ప్ చేయాలి అని ఎదురు చూసినంతసేపు మనం చేతిలో ఉన్నది కూడా చేయకుండా ఆపేస్తాం. కోఆపరేట్ చేస్తే చేస్తాను కాదు, చేస్తుంటే కోఆపరేషన్ వస్తుంది. ముందు బ్లైండ్గా పని మొదలు పెట్టాలి. ఎంత చేయగలుగుతా పొందారు అంత చేద్దాం. చేయలేని దాని గురించి వదిలిపెడదాం. ప్యాంప్లెట్లు పంచగలుగుతాను, ఓకే. ఏం చేశాను, ఎవరు లేరు. మా ఇంట్లో పని పాప వచ్చేది, వాళ్ళ తమ్ముళ్ళు 6th క్లాస్ 7th క్లాస్ చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళకు చాక్లెట్స్ కొనిస్తాను అంటే హ్యాపీగా వచ్చారు నాతో పాటు. అంతా 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు. ఒక 10 మంది ఒక ఆటోలో తీసుకొని ప్రతి జంక్షన్లో వెళ్ళి ఆపి, ఓకే మీరంతా వెళ్ళండి, ఒక్కొక్కరు ఒక్కొక్క షాపులో అందరు పంచుకుంటూ వెళ్ళండి, ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్. అలా
ఒక 100-1000 షాపులు, 100 ఇల్లులు, 1000 ఇల్లులు అట్ టైం పంచేవాళ్ళం. చిన్నపిల్లని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు వస్తారో నాతో పంచడానికి అని. మనం అడుగు పెడితే పిల్లలు కాదు పెద్దలు కాదు, రాముడు అడుగు పెడితే వానరు రాలేదా, హనుమంతుడు రాలేదా, ఉడత రాలేదా? మన ప్రయత్నం మనం ముందు మొదలు పెడతాలి. మనం ఫస్ట్ ఏం చేయగలుగుతాము, ఓకే ప్యాంప్లెట్స్ పంచగలుగుతాము, లేదు ఏదో ఫార్వర్డ్ చేయగలుగుతాను, లేదు ఒక్క వ్యక్తికి వెళ్ళి ధ్యానం చెప్పగలుగుతాను, లేదు మొదట నేనే ధ్యానం చేస్తున్నా గంటలు, ఏది నాకు చేత కాదు. నాకు మొదట ఏది కాలేదు, 95లో నాకు ఏది చేత కాలేదు, బాధలో ఉన్నా. రోజు గంటలు 6 గంటలు 10 గంటలు పొద్దున్న సాయంత్రం వరకు పిరమిడ్లో వెళ్ళి కూర్చునేవారు. మార్నింగ్ వెళ్ళాను, సాయంత్రం వరకు కాలేజీకి వెళ్తున్నా అని చెప్పేది ఇంట్లో. కాలేజీకి వెళ్ళేలాగూ ఫోకస్ రావట్లేదు. ఏం చేయాలి? పిరమిడ్లో వెళ్ళి మార్నింగ్ వెళ్ళి కూర్చొని మళ్ళీ ఈవినింగ్ రావాలి, అంతే. ధ్యానం రోజుకి 6 గంటలు ధ్యానం అయ్యేది. అలా చేసి కొద్ది రోజులకి చక్కగా కాలేజీకి వెళ్ళి చక్కగా ఫ్రెండ్స్కు మెల్లగా ధ్యానం మొదలుపెట్టి ధ్యానం చెప్పి అలా మహబూబ్నగర్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా చెప్తున్నాం, వేరే దేశాలకు కూడా జూమ్లో చెప్తున్నాం. మనము మొదలు పెట్టాలి. అది ఎక్కడికి పోతుందో అనేది మన విషయం కాదు, అది ప్రకృతి పని. కోఆపరేట్ చేస్తేనే చేస్తాను. ఎవరో వస్తారని ఎదురు చూస్తే ఇక్కడ ఒక రకమైన నిరుత్సాహం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వారు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు రారో తెలియదు. ఈరోజు మీరు నాతో పాటు వచ్చారు, రేపు కూడా రావాల్సిందే, రేపు కూడా వస్తారేమో, ఖచ్చితంగా రావాలి అనుకుంటే రేపు మీరు కనపడరు. ఏదో పని ఉంటుంది, ప్రపంచంలో పనులు ఉంటాయి తప్పనిసరిగా, అందరికీ వారి కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడు ఇంతేనా నా జీవితం, చేసేవాళ్ళు కూడా చేయరు, ఊకే చేస్తాము ఉంటారు. అంటే ఈ తెలియని ఒక అజ్ఞానం స్టార్ట్ అయిపోతుంది. ప్రతిరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చేయాల్సిన పని ఏంటంటే, ఇంత కుదురుతుందా, ఇంత చేద్దాం, అది సంపూర్తిగా చేద్దాం. చిన్న మొక్క నాటగలుగుతామా, ఓకే, ఇంత మొక్క నాడదాం. అడవులలో చిన్న మొక్కలే పెద్ద మహాసముద్రంలాగా అవుతుంటాయి. ఇది కూడా అంతే, చిన్నదే కదా అని మనమే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చేతిలో ఉన్నది సంపూర్తిగా చేయాలి. చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరైనా కావచ్చు, ఒక పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మన వల్ల ఇది అవుతుందా లేదా, ఇది ఒక సందేహం, ఇది నేను చేయగలనా లేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయల ప్రాజెక్టే వచ్చింది మనకి. బాబాయ్ 1 కోటి రూపాయల ప్రాజెక్టా అంటే, నా కెపాసిటీ 1,00,000 రూపాయలే కదా, 1 కోటి రూపాయల ప్రాజెక్ట్ నేను హ్యాండిల్ చేయగలనా అసలు అంటే, ముందు మనం చేయగలమా లేదా అన్న డౌట్. అంటే అక్కడ మనం చేసే అవకాశం ఉన్నా కూడా చేయగలనా లేదా అన్న సందిగ్ధంతో కూడా చాలా పనులు ఆగిపోతూ ఉంటాయి. చాలా ఆగిపోతాయి. 99% పనులు మనం దానివల్లనే ఆపేస్తుంటాం. 1,00,000 రూపాయలే చేద్దాం మొదట, మిగతా 99 లక్షల గురించి ప్రకృతికి వదిలేద్దాం. నిష్కామ కర్మ, అక్కడైనా నిష్కామ కర్మనే చేయవలసిందంతా చేసి మిగతాది నాకు వదిలేనైనా అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఆ 99 లక్షలు, ఈ 1,00,000 కెపాసిటీ వల్ల 99 లక్షలు మనం వదిలేస్తున్నాం. ఓ విధంగా చెప్పాలి, 1,00,000 చేస్తే 99 లక్షలు వెనకల నుంచి వచ్చేస్తాయి. ఓ రోజు ఒక మెడిటేషన్ సెంటర్ దగ్గర, ఫస్ట్ 99లో మహబూబ్నగర్ జిల్లాలో స్టార్ట్ చేసిన మెడిటేషన్ సెంటర్, చిన్న రూము, గొర్రెల పెంపకం ఆఫీస్లో ఒక పాడుబడిన రూమ్ ఇచ్చారు మనకి ధ్యానం చెప్పుకోవడానికి. ఒక్కనే ఉన్నా, పైన డాబా లాగా అంత టెర్రస్ ఉంది. ఆ ప్లేస్ మొత్తం దుమ్ము ధూళి చెత్త అంతా, ఊర్లో ఉన్న మట్టి అంతా వేసేసారు, రాళ్ళు అన్నీ. అది ఖాళీ చేస్తే ఈ రూమ్తో పాటు దాన్ని కూడా వాడుకోవచ్చు, బయట హ్యాపీగా పౌర్ణమి ధ్యానం చేసుకోవచ్చు అని. ఎంతమందిని అడిగినా ఎవరు చేస్తారు ఈ పని, కూలి వాళ్ళు రారు, ఎవరు రారు, వాళ్ళు రారు, వీళ్ళు రారు. ఓకే నా మంచిది అని ఒక రోజు ఏం చేశానంటే, మామూలుగా ఈవినింగ్ 5కు అందరు క్లాస్కి వస్తారు ధ్యానానికి. 5కు ఒక 10 నిమిషాల ముందు నేనే రోజుకు ఒక రాయి తీద్దాం, రోజుకు ఒక రాయి తీస్తే ఎప్పుడో ఒకసారి అయిపోవచ్చు కదా అని మొదలుపెట్టా. మామూలుగా ఒక 10 మంది కూలీ వాళ్ళతో ఒక 10 రోజులు చేస్తే పని అయ్యేది. ఒక రాయి తీసి 2 రాళ్ళు తీసే లోపల మనం మెడిటేషన్ చేసే వాళ్ళకి 20-30 మంది వచ్చారు. అబ్బా ఈసారి ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ ఈయన చేస్తున్నాడు, మేమెందుకు చేయకూడదు అని ఒక్కొక్కరు మొదలుపెట్టి అట్లా 40 మంది పనిచేశారు. కరెక్ట్గా గంటలో ఫినిష్, మొత్తం అయిపోయింది. అందులో 7th క్లాస్ పాప దగ్గర నుంచి 70 ఏళ్ళ ముసలావాడి వరకు అందరూ పనిచేశారు. నీట్గా ఒక సెంటర్ అయిపోయింది, ఫ్రెష్గా అయిపోయింది. ఎవరో వాళ్ళు రావాలి, కూలి వాళ్ళు రావాలి, దొరకాలి, వాళ్ళు ఏదో చేయాలి, వీళ్ళు చేయాలి అనుకుంటూ ఒక నెల రోజులు గడిచిపోయింది. ఆ పని వాళ్ళే చెయ్యాలి అని మనం పెట్టుకొని కూర్చుంటే వాళ్ళు వస్తారో రారో తెలియదు, కానీ మిగతా ఉన్న 99 దారులు మనమే మూసేస్తాం. అంతే కదా, ఊరు కాని ఊర్లో ఎతికితే దొరకలేదు, మంచిది, వాళ్ళు వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. రోజుకు ఒక రాయి కింద వేద్దాం. ఒక రాయి అయితే నేను వేయగలుగుతాను కదా. మొదలు పెడితే నాకే షాక్, ఓహో
ఇదా విషయం. అప్పటి నుండి ఇక చేస్తూనే మొదట మనం రాయేద్దాం, మిగతా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఇట్లా అందరికీ జరిగి ఉంటాయి, మన వాళ్ళకి ఎంతమంది జరిగి ఉంటాయి. అట్లా ఒక రాయి వేయ దగ్గర నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టే వరకు వచ్చేసినాం మనం. అలాగే మన జీవితంలో కూడా ఉద్యోగం ఎవరిస్తారులే, ముందైతే అప్లై చేద్దాం. ఈ ఉద్యోగాలు ఎక్కడున్నాయి? చాలామంది పాపం జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎవరిస్తారు? ఎవరికి అసలు ఈ ప్రపంచంలో ఉద్యోగాలే లేవు, అంత నిరుద్యోగ సమస్యతో ప్రపంచం బాధపడుతుంది, సహాయం చేసేవాళ్ళే లేరు. ముందు అడిగేద్దాం, ముందు అప్లై చేసుకుంటూ వెళ్దాం. నేను హైదరాబాద్ నుంచి సార్ చెప్పారని పూణేకి షిఫ్ట్ అయ్యాను, సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళాలి. అక్కడ టీచింగ్ జాబ్స్ లేవు, ఎవరిస్తారులే, మనకేమో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరిస్తారులే అనుకుంటూ ఉన్నాం. అనుకోకుండా మన ఫ్రెండ్ రమేష్ అని ఉన్నారు అక్కడే మెడిటేటర్, ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ వస్తే ఆయనతో పాటు నేను అడిగేసి వెళ్ళాను, నాకు రాలేదు, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సూపర్ సార్. అంటే వెళ్ళకుండా ఉంటే, అడిగే వేయకుండా ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. నా ఇంటర్వ్యూ కోసం వెళ్తే రాలేదు, ఆ అబ్బాయి ఇంటర్వ్యూ కోసం వెళ్తే నాకు వచ్చింది జాబ్. నిత్య జీవితంలో కూడా అంతే, సేవా కార్యక్రమాల్లో అంతే, జాబులో అయినా అంతే, ఫ్యామిలీలో అయినా అంతే, వంటలో అయినా అంతే, తినడంలో అయినా అంతే, ఎక్కడైనా ముందడుగు మనం వేయడం నేర్చుకోవాలి. నిజంగానే యాక్చువల్ మార్నింగ్ ఎఫర్మేషన్స్ అని మనం ఇచ్చుకుంటూ ఉంటాం ఎఫర్మేషన్స్. అయితే అసలు ఏ విధంగా ఎఫర్మేషన్స్ మనం ఇచ్చుకుంటున్నాం కూడా అది కూడా అవేర్నెస్గా. ఈ మధ్య నేను కొంచెం అవేర్నెస్లో ఉంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి కావాలి, ఆ ఒక్క ద్వారం ద్వారా, ఒక తలుపు ద్వారానే కావాలి అని మళ్ళీ నాకు నేను ఎఫర్మేషన్ ఇచ్చుకుంటే మిగతా 9 తలుపులు కూడా 10 తలుపుల్లో 9 తలుపులు కూడా నేను మూసేస్తున్నాను విషయం నేను కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అయ్యాను. ఎందుకంటే నాకు డోర్ నెంబర్ 1 దగ్గర నుంచి కావాలి అని నేను ఎఫర్మేషన్ ఇచ్చుకుంటున్నాం, కానీ ఇక్కడ 10 తలుపుల్లో కూడా నాకు అవకాశం ఉందని అర్థమైంది తర్వాత. అంటే నేను నా సంకల్పాన్ని మార్చుకోవాలని విషయం నాకు తర్వాత అర్థమైంది. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు పర్టికులర్గా ఒకరి దగ్గర నుంచే మనకు సహాయం రావాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటాం, మిగతా దారిలో మనం మూసేస్తున్నాం. అంతే కదా. ప్రకృతి ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఏం సహాయం చేస్తుందో ఎవరికీ తెలియదు. మనమంతా జస్ట్ పప్పెట్స్, బొమ్మలం, ఆట బొమ్మలం. మన బొమ్మను అక్కడ నుండి ఇక్కడికి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కదిలిస్తుంది. ఓకే, నేను ఈ పనిలో ఉంటే మీరు ఇట్లా వస్తారు, అసలు మీరు వస్తారని అనుకోలేదు. దీనికి ముందు ఒక 10 మంది చేశారు ఇంటర్వ్యూస్, మీరు వచ్చారు ఈరోజు అద్భుతంగా చేస్తున్నాం ఒక 10-20 ఎపిసోడ్లో నుండి. అంతే, మీరు ఎక్కడో ఉన్నారు వైజాగ్లో, ఇక్కడికి ఎలా వచ్చారు? నేచర్ పంపించింది, నేచర్ పికప్ చేస్తుంది. ఎవరు రైట్ పర్సను, ఎవరెవరైతే ఈ పని చేయగలుగుతారు, ఆటోమేటిక్ ప్రాసెస్ అది. అయ్యో ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు ఇంటర్వ్యూ, అవుతుందా ఇంటర్వ్యూ, చేసేవాళ్ళు ఉన్నారా, అసలు చూసేవాళ్ళు ఉన్నారా, ఇలా ఆలోచించవచ్చు. ఎవరు చేస్తే ఏముంది, ఎవరు చేయకపోతే ఏముంది, ఎవరు చూస్తే ఏముంది, ఎవరు చూడకపోతే ఏముంది, నేనైతే చెప్పడం మొదలు పెడతా, నేనైతే చేయడం మొదలు పెడతా, దట్స్ ఆల్, ఆటోమేటిక్ వస్తుంది. మన దారే మన అసలైన తోడు నీడ, వ్యక్తులు వస్తువులు డబ్బులు కాదు, గుర్తుంచుకోండి. అంటే దారి అంటే ఏంటి సార్? మన విధానం. మనము ఇక్కడికి ఎందుకు పుట్టాము అంటే భూమి మీద ఎందుకు పుట్టాము? ఒరిజినల్గా మనము చిరంజీవిలా కావడానికో, మహేష్ బాబులా కావడానికో, బిల్ గేట్ లాగా కావడానికో అని అనుకుంటూ ఉంటాం. అంటే అది ఉద్యోగ లక్ష్యాలు, అది కాదు మన ఒరిజినల్ లక్ష్యం. మన ఆత్మకు ఒక లక్ష్యం ఉంది. ఈ భూమి మీదకి వచ్చింది శరీరం కాదు, సమాజం రాలేదు ఈ భూమి మీదకి, ఆత్మ వచ్చింది. ఒక స్కూల్కి వెళ్ళాం, ఏ లక్ష్యంతో వెళ్తాం? ఎవరు టెండూల్కర్ కావాలని స్కూల్కి వెళ్ళరు. ప్లే స్కూల్ వేరే ఉంటుంది, అది వేరే, అంటే గేమ్స్ నేర్పించే స్కూల్ వేరే. ఒక స్కూల్కి వెళ్ళాలంటే ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ కావడానికి, ఒక మంచిగా చదువుకోవడానికి వెళ్తారు. అంటే ఆ స్కూల్కి ఒక లక్ష్యం ఉంటుంది. అలాగే ఈ భూమి మీద ఒక లక్ష్యం ఉంది, అదే బుద్ధత్వము, దైవత్వము, బుద్ధత్వము, రకరకాల పేర్లు ఉండొచ్చు కాక. సో మనము మన యొక్క అంతర్గతంలో ఆల్రెడీ ఉన్న అత్యంత ఉన్నతమైన దైవత్వాన్ని లేదా బుద్ధత్వాన్ని చేరుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఎప్పుడైతే మనం ఆ దారిలో మనం వెళ్తుంటామో, అంటే సరైన దారి. ఒక స్టూడెంట్ వెళ్ళాడు స్కూల్కి, కాలేజీకి, రోజు చక్కగా చదువుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మంచి మార్కులు వస్తే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది, ఆటోమేటిక్గా ఏదో జీవితంలో వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ ప్రాసెస్. అంటే సరిగ్గా చదువుకోవడం అనేది ఒక దారి, స్కూల్కి వెళ్ళడం అనేది ఒక విషయం. వెళ్ళాము, అయిపోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దారిలో వెళ్ళాలి, అంటే సరిగ్గా చదువుకోవాలి అనేది ఒక దారి. అంటే ఏ లక్ష్యంతో వెళ్ళామో ఆ లక్ష్యం కోసం పని చేయాలి. అలాగే ఈ భూమి మీదకి వచ్చాము, ఒక లక్ష్యంతో వచ్చాము,
బుద్ధత్వము అనే లక్ష్యంతో వచ్చాం, దైవత్వము అనే లక్ష్యంతో వచ్చాం. దానికి సంబంధించిన ఒక మార్గం ఉంది. అంటే సరిగ్గా ఆలోచించాలి, సరైన ఆలోచన విధానాలు, సరైన జీవన విధానాలు, ఇవన్నీ కూడా దైవత్వ లక్షణాల్లో భాగాలు. ఎప్పుడైతే మనము ఆ దారిలో వెళ్తూ ఉంటామో, సరిగ్గా ఆలోచిస్తే, సరిగ్గా మాట్లాడితే, సరిగ్గా జీవిస్తే మనతో ఎప్పుడు అందరూ ఉంటారు. సరిగ్గా మాట్లాడకపోతే ఈరోజు మీరు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. వీడు విధవ, వీడితో మనకెందుకు, వెళ్ళిపోతాం. సో సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా ఆలోచించాలి, సరిగ్గా జీవించాలి. అంటే సరైన జీవన విధానంలో ఉంటే ఆ యొక్క జీవన విధానం వల్ల మనకు అందరూ ఉంటారు, అన్ని సహాయాలు అందుతాయి. అవే మనకు తోడు నీడ. నేను ఒక అద్భుతమైన వ్యక్తిని తీసుకొని పెళ్ళి చేసుకుంటాను అనుకోండి, బాగుంది, పెళ్ళి చేసుకున్నంత వరకు బాగుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి నాతో సరిగ్గా గడపగలిగి ఉండాలి, ఆనందంగా ఉండగలిగాలంటే నేను సరైన ఆలోచన విధానంలో ఉండాలి. చాలామంది అందుకే లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా మళ్ళీ ఆ తర్వాత ఏడుస్తూ ఉంటారు. అంత ముందు వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కలుస్తారు కాబట్టి ప్రేమ బాగుంటుంది. ఆ తర్వాత రోజు ఇంట్లో ఉంటారు కదా, ఆ ప్రేమను 24 గంటలు చూపించలేక, ప్రేమను పొందలేక, ప్రేమను ఇవ్వలేక, అంటే విధానం మారిపోతుంది. అనుకున్న దొరికేసింది కదా, అటాచ్మెంట్ వచ్చేసింది కదా, ఆ తర్వాత పొసెసివ్నెస్ మొదలైపోతుంది, ఫ్రీడమ్ పక్కకు పోతుంది. ఫ్రీడము, పొసెసివ్నెస్ అన్నీ వచ్చేసి నిజమైన ఒరిజినల్గా అంతకుముందు ఉన్న ప్రేమ పక్కకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ప్రేమ పక్కకి వెళ్ళిపోతుందో డమ్మీ రిలేషన్షిప్, ఆల్ రిలేషన్షిప్, మోస్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్స్ ఆర్ డమ్మీ. అంటే విధానం పోయింది, విధానం పోయిన తర్వాత పోయింది, ఫీలింగ్ పోతుంది. అంటే ఇక్కడ వ్యక్తి వల్ల రాలేదు మనకు ప్రేమ, మనం యొక్క ప్రేమించే విధానం వల్ల వస్తుంది. ఒక ఉద్యోగంలో ప్రమోషను ఒక మేనేజర్ వల్ల వస్తుంది అనుకుంటాం, కాదు. ఆ బాస్ వల్ల వస్తుంది అనుకుంటాం, కాదు. ఆ బాస్ అయినా ఎవరికి ఇస్తాడు ప్రమోషను? ఓహో, ఈ వ్యక్తి బాగా చేస్తున్నాడు, పని చాలా చక్కగా చేస్తున్నాడు, చెప్పింది చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ కూడా చేస్తున్నాడు అని ప్రమోషన్ ఇస్తారు. ఓ, ఈయన ప్రమోట్ చేస్తే మన కంపెనీకి ఇంకా బాగుంటుంది. అంటే విధానం వల్ల వచ్చింది కానీ మేనేజర్ వల్ల రాలేదు. మేనేజరు మన విధానం నచ్చి ఇచ్చాడు. మన దగ్గర విధానం లేకపోతే, మనం సరైన దారిలో లేకపోతే, సరిగ్గా పని చేయకపోతే ఈ కంపెనీలోకి ఎక్కడ రాదు. అదే మనం ఒక సరైన దారిలో ఉంటే, మనం సరైన విధానంలో ఉంటే, ఈ కంపెనీకి అవ్వదు ఇంకో కంపెనీకి వెళ్తే అక్కడ ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది, లేదంటే శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా మన దారే సరైన తోడు నీడ, సంపూర్ణ తోడు నీడ. మన విధానంతో మనం ఉన్నన్ని రోజులు మనకు ఎవరు అవసరం లేదు. సహజ సిద్ధంగా ప్రకృతే మనకు ఎవరిని కావాలో వారిని అందరినీ, ఏది కావాలో అది కర్మ సిద్ధాంతం ప్రకారము మనకు అన్నీ చేరుస్తూ వెళ్తుంది. మన విధానం పక్కన పెట్టినప్పుడు వచ్చినా కూడా చూడలేం, కనపడవు, లేవని ఏడుస్తూ ఉంటాం, దుఃఖానికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఒక సరైన దారి ఏర్పరచుకోవాలి మనం మన జీవన విధానానికి. ఆ దారిలో వెళ్తూ ఉండాలి. ఇంక ఎవరున్నారు ఎవరు లేరో సంబంధం లేదు, ఆ విధానంలో మనం జీవిస్తూ ఉండాలి. అప్పుడు మిగతావన్నీ రావాల్సిన తోడు నీడలు, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ వారికి వారిగా మనతో అద్భుతంగా ఉండడం మొదలు పెడతారు. అంటే ఒకరి కోసం మన విధానం మార్చుకోకూడదు, మన విధానం మనదే, అవతల పర్సన్ బట్టి మనం ఉండకూడదు. అంటే సరైన విధానం ఉండాలి. అవతల వ్యక్తి సరి కాని విధానంలో వెళ్తానంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. సరైన విధానము మనది సరైన విధానం అయితే వాళ్ళే వస్తారు, అంతే కదా, రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కౌరవులు ఒక విధానంలో ఉన్నారు, పాండవులు ఒక విధానంలో ఉన్నారు. వెళ్ళారేంటి పాండవులు వాళ్ళ విధానంలోకి? లేదే, వీళ్ళ విధానంలో వీళ్ళు ఉన్నారు. ఇలాగే ఉండాలి. కొన్ని రిలేషన్స్ కోసం మనం కాంప్రమైజ్ అవుతూ ఉంటాం కదా. చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ కావచ్చు, ఉప్మా విషయంలో కాంప్రమైజ్ కావచ్చు, టిఫిన్ విషయంలో కాంప్రమైజ్ కావచ్చు. కానీ నిస్వార్థము వీటన్నిటిలో కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. అందులో నష్టం ఏముంది వారికి? మనం నిస్వార్థంగా ఉంటే నష్టం ఏంది? ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వ్యతిరేకించినా కూడా మన విధానం వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే ఇంకేముంది? ఇప్పుడు రాముడు ఉన్నారు, దశరథుడు వద్దన్నాడు రాముడిని. నువ్వు లేక నేను చచ్చిపోతానన్నాడు. నాయనా నువ్వు ఏమైనా పర్వాలేదు, నువ్వు నాకు నేర్పించిన విధానం ఒకటి ఉంది కదా, దాన్ని నేను పక్కన పెట్టాను, నీ మాటకు నేను గౌరవించి నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు అడవులకి. తండ్రి పాపం చనిపోయాడు, అయినా రాముడు రాలేదు. అందుకే మహానుభావుడు దేవుడు అయ్యాడు. తండ్రి ఇచ్చిన మాట కోసం తండ్రినే కాదనుకొని తండ్రి చనిపోయినా కూడా రాముడు రాలేదు. అంటే అది సమర్థించవచ్చా సార్? అది మరి
అందుకే దేవుడు అయ్యాడు, అందరిని దేవుడుగా చూశారు అంటే ఆయన. కొన్ని విషయాల్లో మనం పట్టు విడుపులు ఉండాలి. అక్కడ వాళ్ళు ఓకే రియలైజ్ అయ్యారు, పిలుస్తున్నారు, అక్కడ తన విధానం వదులుకొని రావడం అన్నది కరెక్ట్ కాదంటారా? విధానం వదులుకోకూడదు, విధానం వదులుకోకూడదు. వ్యక్తులు ఉంటారు, పోతారు. మన వ్యక్తులందరూ మన విధానం వల్ల వచ్చిన వారే. ఒక వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అంటే ప్రేమ వల్ల పెళ్లి చేసుకున్నాం. ప్రేమే లేనప్పుడు ఒక పెళ్ళి ఏముంది? పెళ్ళి లేదు అక్కడ. ఒక వ్యక్తి మనల్ని ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాడు? ఓహో వీడు ఒక రాముడు మంచి బాలుడు కాబట్టి వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది. మోసం చేసేవాడో లేకుంటే ఏదైనా చేసేవాడో అయితే వద్దు నాయన. సో విధానమే పర్మనెంట్. రాముడు చూపించిన విధానం పర్మనెంట్, శ్రీకృష్ణుడు చూపించిన విధానం పర్మనెంట్, వ్యక్తులు కాదు. శ్రీకృష్ణుడికి ఎందుకు వీళ్ళు దూరం అయ్యారు కౌరవులు? విధానం లేకపోవడం వల్ల. అదే ఒక సరైన విధానంలో ఉంటే శ్రీకృష్ణుడు దగ్గరుండి యుద్ధం చేయించేవాడు కాదుగా. సో అయితే ఇక్కడ రిలేషన్స్ కంటే విధానం చాలా ఇంపార్టెంట్. విధానమే ఇంపార్టెంట్, ఆ తర్వాతనే రిలేషన్షిప్స్. విధానము వల్ల సరైన రిలేషన్షిప్స్ ఉంటాయి. సరైన విధానాన్ని కాదనే రిలేషన్షిప్స్ వల్ల ఎన్ని రోజులు ఆనందంగా ఉంటాం? ఉండలేము కదా. ఈరోజు కాకపోతే రేపు ఏదో ఎల్లుండి ఇంకొక గొడవ అవుతుంది. ఇది ఒప్పుకున్నాం, కాంప్రమైజ్ అయితే బాగుంది, రేపు ఇంకొకటి, ఎల్లుండి ఇంకొకటి, అవతల ఎల్లుండి, అంటే జీవితం అంతా బానిసత్వమే అయిపోతుంది. ఈరోజు ఒక విధానాన్ని కాదు పర్వాలేదు కాంప్రమైజ్ అయ్యాం బాగుంది, రేపు ఇంకొకటి వస్తుంది, ఎల్లుండి జీవితం అన్నాక రోజు ఏదో ఒకటి. ఈరోజు ఉప్మా వస్తుంది, రేపు ఇడ్లీ వస్తుంది, ఇంకొకటి. కరెక్ట్ సార్. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం బట్టి ఎవరి విధానం బట్టి ఆయా మనుషులు అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఫస్ట్. అంతే కదా. కొంతమంది మన జీవితంలోంచి అవతల వాళ్ళు వెళ్ళిపోయారు అంటే డెఫినెట్గా వాళ్ళ విధానం వేరు, మన విధానం వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు, కాబట్టి సింక్రైజ్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పులులు రెండు కలిసి ఉంటాయి, పులి కానేది ఉండదు, దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది. కొద్దిసేపు ఉండొచ్చు, గొర్రెతో ఫ్రెండ్షిప్ చేస్తే అంతే కదా. ఫ్రెండ్షిప్ కాబట్టి మనం ఫీల్ అవ్వాలి లేదు, గొర్రెలు వెళ్ళిపోయాయి మన దగ్గర నుంచి అంటే మంచిది, ఉంటే మంచిది, పోతే ఇంకా మంచిది, మన టైం వేస్ట్. అంతే సార్, అంతే. పులి మనతో ఉంది అంటే పులి అంటే అక్కడ ఒక 10 మంది ఉన్నారు, మనల్ని ఒక్కరినే సెపరేట్ చేస్తున్నారు. పులికి ఎవరు అవసరం లేదు. విధానమే పులి యొక్క విధానం వల్ల పులి బతుకుతోంది. పులి చుట్టూ ఉన్న గొర్రెల వలన మేకల వలన బతకదు. ఏదో రజనీకాంత్ డైలాగ్ ఉంది, సింహమే సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది, అంతే కదా. గొర్రెలు గుంపుగా వస్తే సమ్మెద డైలాగ్ ఉంది, పందులే గుంపులుగా వస్తాయి. ఇప్పుడు సింహం ఎందుకు సింగిల్గా అయినా బతకగలుగుతుంది అంటే దాని యొక్క విధానము, దాని యొక్క శక్తి, దాని విధానం వల్ల. సో విధానం మొదట ఇంపార్టెంట్, విధానం వల్ల మిగతావన్నీ. గాంధీ వల్ల అందరు చుట్టూ చేరారు, అవునా కదా. గాంధీ ఆ యొక్క సిద్ధాంతాలు లేకపోతే అక్కడ వరకు వచ్చి మహాత్ముడు అయ్యేవాడు కాదు. మనం కూడా ఇన్ని రోజులు ఆయన గురించి ప్రతి చర్చలో ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు దేశమంతా ప్రతి చర్చలో మొదట తీసుకొచ్చే పాయింట్ ఎవరంటే గాంధీ. ఒక లైవ్ ఎగ్జాంపుల్. విధానము, ఆయన విధి విధానాలే ఆయన అక్కడికి మహాత్ముడిగా చేర్చాయి. రాముడిని ఈ రోజుకి, బుద్ధుడిని ఈ రోజుకి, శ్రీకృష్ణుడిని ఈ రోజుకి, జీసస్ని ఈ రోజుకి, మహావీరుడిని ఈ రోజుకి మనం చర్చించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే వారి యొక్క విధానం వల్ల. వ్యక్తుల కోసం మనం మార్చుకోవడం మొదలు పెడితే జీవితకాలం మనం ఒక డమ్మీ అయిపోతుంది, అంటే ఏది కాని జీవితం అయిపోతుంది. సరికాని విధానం అయితే ఓకే మార్చుకోవాలి. సరైన విధానము, అహింసా విధానము ఎందుకు మార్చుకోవాలి? అమ్మ కోసం నాన్న కోసం నేను నాన్ వెజ్ మానేశాను, మా అమ్మ వచ్చి కొద్ది రోజులు ఏడ్చింది, మళ్ళీ తినాలా? మా అమ్మ కోసం తినకూడదు. మా అక్క కోసం, మా అమ్మ కోసం, మా నాన్న కోసం తినడం మొదలు పెడితే ఇంకా అయిపోతుంది. జీవితకాలం తింటూనే ఉండాలి. వాళ్ళకు మంచి అనిపిస్తే వాళ్ళు చేయని, వాళ్ళని వదిలేయాలి, మీ ఇష్టం మీరు చేసుకోండి, కానీ మనము చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరి కోసం మన విధానాలు మార్చుకోవాలి, చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు, చిన్న చిన్నవి, మైనర్, ఇష్టపూర్వకంగా. మేజర్ చేంజెస్, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి, కానీ మొత్తానికి మొత్తం మన దారి కరెక్ట్ అయితే, మన సత్య మార్గంలో ధర్మ మార్గంలో ఉంటే రావాల్సిన వాళ్ళు వస్తారు. ధర్మో రక్షతి రక్షితః, అంతే సార్. అది మనం చెప్పింది కాదు. మీరు అన్నట్టు మనుషులు అంటే ఇక్కడికి వచ్చాక బంధాలు బంధుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి, సో అల్టిమేట్గా ఉండేది ధర్మం న్యాయం, కాబట్టి మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోవాల్సిందే. అదే సరైన దారి. వ్యక్తులు సరైన వాళ్ళు కాదు, వ్యక్తులు ఇంపార్టెంట్ చాలా బల్లగుద్ది చెప్తున్నారు. వ్యక్తులు ఇంపార్టెంటే కాదు, విధానమే ఇంపార్టెంటు, ధర్మమే ఇంపార్టెంటు. రాముడు దేవుడు అయ్యాడు, గాంధీ మహాత్ముడు అయ్యాడు. వారందరినీ మనం ఇలా ఈరోజు చూస్తున్నామంటే కారణం వాళ్ళ యొక్క విధానం. వాళ్ళు నిక్కచ్చిగా అందులోనే ఉన్నారు. రైట్ సార్. నిక్కచ్చిగా మీరు జైల్లో తీసుకెళ్ళండి అని జైల్లో వేసేసారు బాబు వాళ్ళని.
అల్లూరి సీతారామన్ చంపేశారు, విధానం మార్చుకున్నారా ఏంటి? సోక్రటీస్ పాయిజన్ ఇచ్చాడు, మళ్ళీ మార్చుకున్నాడా ఏంటి? మార్చుకోలేదు. ఓషో ఓషన్ అసలు ప్రపంచ దేశాలు వణికిపోయాయి. సో వాళ్ళు విధానం మార్చుకోలేదు. అవును, సరైన విధానం అయితే మార్చుకోవద్దు, సరికానిది అయితే నేర్చుకొని మార్చుకో. అంతే. రైట్ సార్, కరెక్ట్. నేర్చుకోవచ్చు, అది మార్చుకోవడం కాదు, నేర్చుకోవడం. ఇంకా అప్డేషన్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, నేర్చుకోవడం అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, మార్చుకోవడం అంటే ఈ దారి వదిలేసి ఇంకో దారిలో వెళ్ళడం. రైట్ సార్, చాలా చక్కగా బల్ల గుద్ది చెప్పారు ఈరోజు. ప్రతి వారం కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఈ వారం కూడా నేను పర్సనల్గా చాలా విషయాలు రియలైజ్ అయ్యాను. వెరీ నైస్ సార్. చూసారు కదండి, మరి ఈరోజు ఎన్నెన్నో అద్భుతమైన జ్ఞానాన్ని మనం షేర్ చేసుకోవటం జరిగింది ప్రకృతి ఉమా మహేష్ గారి ద్వారాగా. సో మరొక అద్భుతమైన కొటేషన్స్తో మరొక వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.